ఇదరా అలాగా సార్ నమస్కారం. నమస్తే. మన కృషి టెక్నాలజీలో జాబ్ కావాలంటే హై స్టాండర్డ్ ఉండాలి. మంచి లిస్ట్ ప్రిపేర్ చేయండి. Okay, sure. థ్యాంక్ యూ. స్వామి గణేష, ఈ కంపెనీలో జాబ్ కొట్టడం అంటే జాక్ పాట్ కొట్టినట్టేనంట. నాకు ఎలాగైనా ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి. అలా చేసావనుకో నీ ఫోటోని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో పోస్ట్ చేసి 100 మందికి ట్యాగ్ చేసిన 1000 లైకులు కొట్టిస్తా. ఏ ఆగు. ఆ? ఏంటయ్యా క్యూ నుంచి కాకుండా సైన్ నుంచి వస్తున్నావు? సార్ చిన్న ఇన్ఫర్మేషన్, ఏంటది? లోపల ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? ఎన్ని పోస్టులు ఏంటి? ఒకటే పోస్టు. ఒక్క పోస్టా కదా? పదండి. అదేంటయ్యా ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా అందరూ అలా వెళ్ళిపోతున్నారు? సార్ ఉన్న ఒక పోస్ట్ కి మోస్ట్ రిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడుగా, ఇంకా మేము ఎందుకు ఇక్కడ దండగా? క్యాండిడేటా? ఎవరతను? రాజు. రాజునా? మామూలు రాజు కాదు సార్, ఫస్ట్ ర్యాంక్ రాజు. Daddy, What's matter, my boy? matters any substance which has mass and occupies physical space. Good. Track లోనే ఉన్నావు. నాన్న, ఎందుకు ఫ్లవర్స్ ని వాటర్ లో పడేస్తున్నావు? రై, ఇది సిలబస్ లో ఉందా? లేదు నాన్న. సిలబస్ లో లేనిది బ్రెయిన్ లో పెట్టుకుని బుర్రపాటు చేసుకోవద్దు. బుక్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. నానా, ఈరోజు క్లాస్ లో ఏం చెప్పారు? ఈరోజు రాజు, పెద్దయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను అబ్దుల్ కలాం లా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పా. తప్పు నాన్న, ఇంజనీర్ అవుతానని చెప్పాలి. ఇంజనీర్ కన్నా ప్రెసిడెంట్ ఎక్కువ కదా. రే, నువ్వు క్వశ్చన్ల కన్నా ఆన్సర్ల మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, అప్పుడే ఫస్ట్ ర్యాంక్ వస్తావు. బుక్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జనరల్ నాలెడ్జ్. ఒక కోడి 5 రూపాయలు, ఒక గుడ్డు 3 రూపాయలు. 3 కోడ్లు 2 గుడ్లు కొనాలంటే ఎంత అవుతుంది? నాన్న, ఒక కోడి గుడ్డు 3 రూపాయలు అయితే కోడి 5 రూపాయలకి ఎలా వస్తుంది? రై, ఎన్నిసార్లు చెప్పాలరా నీ క్వశ్చన్లు వేయొద్దని? బుక్లో ఏది ఉంటే అది గుడ్డిగా ఫాలో. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. బుక్ నాలెడ్జ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్. అదే లాస్ట్ టైం నేను ఎప్పుడూ క్వశ్చన్స్ అడగలేదు, నాన్న ఆన్సర్స్ చెప్పలేదు. అప్పటి నుంచి ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసమే చదవడం మొదలుపెట్టాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ప్రతిసారి మా నాన్న అందరికీ స్వీట్స్ పంచేవారు. ఇలాగే బాగా చదువుకొని ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనేదే మా నాన్న కోరిక. కానీ హఠాత్తుగా ఒకరోజు ఫస్ట్ వచ్చిన ప్రతిసారి స్వీట్లు పంచిన మా నాన్న సెకండ్ వచ్చినందుకు ముందు చివాట్లు పెట్టారు, ఆ తర్వాత డాక్టర్కి కబురు పెట్టారు. కూల్ కూల్ కూల్. మణి, మనోహర్ మణి. నమస్కారం డాక్టర్ గారు. స్కాన్ చేయకుండానే బ్రెయిన్ చదవగలను, చూడగలను, అంతేకాదు నోట్స్ కూడా రాయగలను. ఎవరికి ప్రాబ్లం? మీకా? మా కాదండి, మా బాబుకి. పడిపోయాడు. పడిపోయాడా? యు మీన్ ఫాల్ డౌన్? ఎక్కడి నుంచి? మేడ నుంచి పడిపోయాడా? చెట్టు నుంచి పడిపోయాడా? మోటార్ సైకిల్ నుంచి పడిపోయాడా? కాదండి, ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్ ర్యాంక్ పడిపోయాడు. కూల్ కూల్. ఎంసెట్ లోనా ఐసెట్ లోనా? కాదండి, థర్డ్ స్టాండర్డ్. థర్డ్ స్టాండర్డ్. ఆహా ఆహా. కూల్. బాబు ఎక్కడ? హాయ్. Hi, uncle. వాట్ ఇస్ మ్యాటర్ మై బాయ్? Matters any substance which has mass and occupies physical space. కూల్ కూల్. నీ డైలీ యాక్టివిటీస్ ఏంటమ్మా? రోజు 5 కిలోస్తాను. లేచి బూస్ట్ తాగి ఎక్సర్సైజ్ చేస్తా. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తావు అన్నమాట. కాదు అంకుల్, మ్యాథ్స్ ఎక్సర్సైజ్. మ్యాథ్స్ ఎక్సర్సైజా? తర్వాత స్నానంకి వెళ్తాను. మా డాడీ బయట నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. కూల్ కూల్. నెక్స్ట్ ఏం చేస్తావు? బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాను. ఆ టైంలో మమ్మీ రీజన్ చేస్తుంది. అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. ప్లే గ్రౌండ్స్కి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ఉండదా? కబడ్డీ, క్రికెట్ అలాంటివి. గ్రౌండ్ లో గేమ్సా? నువ్వు ఇలా గ్రౌండ్లోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకొస్తే నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? ర్యాంక్ ఎలా వస్తుంది? అమ్మా, ఎందుకమ్మా అంత బాధపడతారు? చిన్న దెబ్బ ఇట్టే తగ్గిపోతుంది. నేను ఏడుస్తుంది
వాడు కాలికి దెబ్బ తగిలిందని కాదు డాక్టర్, క్లాసెస్ పోతాయని. ఏ వాడు స్కూల్కి వెళ్ళకపోతే స్కూలే ఇక్కడికి వస్తుంది. Water, air and Good morning, madam. favorable temperature are the three. నీకు అంతగా ఆడుకోవాలనుకుంటే యోగా, మెడిటేషన్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకో. యోగా, మెడిటేషన్, ఇండోర్ గేమ్సా? టీవీలో ఏం ప్రోగ్రామ్స్ చూస్తావు నాన్న? అది నాన్న ఏయ్ వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? బెల్ట్ కోసం కొట్టుకుంటాను రాను. అసలు వీళ్ళిద్దరు ప్యాంట్ వేసుకోలేదు, ఇంకా బెల్ట్ ఎందుకు? సాయి మన వాడు టీవీ చూసి జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటున్నాడే, ఈ రోజు నుంచి టీవీ కట్. నాన్నగారి పేరేంటమ్మా? శోభన్ బాబు. అమ్మ పేరు వాణిశ్రీయా? ఇద్దరు పేరు బాగున్నారు చక్కగా. అక్కడ ఇప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించి వీళ్ళలో ఉన్న అనిల్ కుంబ్లేని బయటికి లాగుతా. నాన్న రాజు, లుక్ ఎట్ దిస్. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? తెలిసింది అంకుల్. ఏంటి? ఇది సర్కిల్, ఇది రేడియస్, ఇది సర్కంఫరెన్స్, ఇది డయామీటర్. ఇది సర్కిల్ ఇది కొచ్చు పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ ఇది కొచ్చు 2 π. దిగారు అలా అయిపోయారేంటి? ఎలా అయిపోయాను సార్? ఏమండి, కన్న బిడ్డని పెంచే పద్ధతి ఇదే అండి? ఇంతకీ మా వాడి ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పంటారండి ప్రాబ్లం? వాడు టీ షర్ట్ వేసుకున్న టెక్స్ట్ బుక్ లా ఉన్నాడండి, నిక్కర్ వేసుకున్న నోట్ బుక్ లా ఉన్నాడండి. ఏది అడిగినా ప్రశ్నలు సమాధానాలు. కూల్ మణి గారు, కూల్ కూల్. ఏంటి కూలు? ఏంటి కూలు? ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేనే సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేటట్టుంది. సారీ అండి. మనోరమణి, కూల్ కూల్. మన రాజుకి నయం చేయడానికి ఇంకొకరిని పిలిపించాను. ఎవరిని? మీ వాడికి ఒకటి కాదు 2 దయ్యాలు పట్టుకున్నాయి. 2 దయ్యాలా? అందుకే సెకండ్ ర్యాంక్ వచ్చినట్టున్నాడు. స్వామి, ముందు రెండో దయ్యాన్ని వెళ్ళగొట్టండి, అప్పుడు ఒకటే మిగులుతుంది. ఆటోమేటిక్ గా ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఆ రోజు నుంచి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా ఇంటికి మంత్రగాడు వస్తాడనే భయంతో ఫస్ట్ ర్యాంక్ కోసమే చదివాను. ఫస్ట్ ర్యాంక్ రాజు అయ్యాను. అలా తెలియకుండానే ఇంజనీరింగ్లో 3 years గడిచిపోయాయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్స్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. బాగా నందిగడ ఎక్కడరా? ఏమరా నువ్వు ఎందుకు ఆపారా చెప్పు. ఏ బ్రాంచ్ రా? మెకానికల్ ఇంజనీరింగ్ సార్. మెకానిక్ అయితే కాలేజ్కి ఎందుకు వచ్చినారా? గ్యారేజ్కి వెళ్ళాలి కానీ. బావా మనం మెకానికలే. అవునా? చెప్పలేదారా మరి? నోడలేదు కదా, పంపించి. ఓకే సార్. ఎలో షర్ట్ రారా. ఆగు. ఏ ఇటు. ఏ బ్రాంచ్ రా? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఏం బిగుతారా? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక అన్న. కంప్యూటర్ సైన్స్ చదివితే డాక్టర్ అవుతావా? ఎందుకు అవ్వమన్నా? కంప్యూటర్ సైన్స్ లో సైన్స్ ఉంటది కదా. ఏమ్రా ఉంటుందా? ఉంటది. ఎందుకు ఉండదు? ఉంటదేమోరా, బీకాంలో ఫిజిక్స్ ఉన్నట్టు. నీ పేరేంట్రా? ఖలీల్ ఖాన్. సో నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్ అవుతావు అనమాట. అయిపోతా 2 months లో అయిపోతా. వెళ్ళమ్మా, నువ్వు కంప్యూటర్ సైన్స్ చదువుకొని డాక్టర్గా. గుడ్ ఆఫీస్. ఎంఆర్ ఆఫీస్. గుడ్ మార్నింగ్ సార్. కాలేజ్లో మా ప్రిన్సిపల్కి నేను ఫేవరెట్ స్టూడెంట్. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయ్యేవాడిని. రేపు ఈవినింగ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ ఉంది కదా, దానికోసం మంచి సెలబ్రిటీని సెలెక్ట్ చేశా. ఓ ఎవరు సార్? క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి. ఆ మేడం గారి ఫోన్ నంబరు ఒకసారి ఫోన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారేమో కనుక్కో. సార్ కానీ ఫంక్షన్ పెడితే క్లాసులు మిస్ అయిపోతాయి కదా సార్. ఏం మిస్ అవ్వు రాజా, నీ క్లాసుల తర్వాతే ఫంక్షన్ పెట్టుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఆఫ్టర్ 7 PM నో ప్రాబ్లం. హలో, క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారా? ఎస్ చెప్పండి. మేడం మీరు రేపు 7 PM తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటే మిమ్మల్ని బుక్ చేసుకోవాలి. వాట్? మీ చార్జెస్ ఎంతో చెప్తే మేము అరేంజ్. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యయ్యో నా కోసం కాదు మేడం, మా ప్రిన్సిపల్ సార్ కోసం. అయ్యయ్యో, సార్కి మీరే కావాలి. ఎవరా మీ ప్రిన్సిపల్? మేడం, excuse me. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మిస్టర్ ఎలా కనిపిస్తున్నాడు? వాడు ఏంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోన్. ఏమిటి రాజా, మేడం గారిని బుక్ చేయమంటే నన్ను బుక్ చేస్తున్నావు? అదేంటి సార్, మీరే కదా బుక్ చేయమన్నారు. రాజా, క్యాబ్ను బుక్ చేసినట్టుగా మనుషుల్ని బుక్ చేయకూడదు రాజా, తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్? ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా, చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. ఏంటి రాజా రాసుకుంటున్నావు? మీరు చెప్పింది నోట్ చేసుకున్నాను సార్. నా బంగారు రాజా, నాకు తెలుసు రాజా నీ గురించి. ఎవ్వరిలో లేంది
నీ లోపల ఏదో ఉందని తెలుసు రాజా. థ్యాంక్ యూ సార్. డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనందరినీ ఒక అది చేయడానికి, అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు. హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో, ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో, మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే కానీ ఆయన్ని పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతకపోయినా చూడు నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే. కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్. సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్. వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలా ఉన్నాడు. మీ అదిని ఎలా పెంచుకోవాలో ఇంకా నాయనా రాజు 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 నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయనా, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయనా. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం, అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్లో నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు సార్? నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటుంది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి సార్.